మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ప్రతిదినం కూడా మనము దేవుని మొదలుపెట్టే వారిగా ఉండాలి. మనల్ని దేవుడు మరలా దర్శిస్తాడు. మన దేవుని చూసేవారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. మనకు మేలు చేస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. మనల్ని దేవుడు ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు. మనం చేసే కార్యములన్నీ కూడా దేవుడు సఫలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షంగా ఉండి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మన పక్షంగా న్యాయం జరిగిస్తాడు. వ్యాజ్యమాడే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిత్యము మన ఎడల కృప చూపిస్తున్నాడు. క్షేమాన్ని దయచేస్తాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. యథార్థంగా దేవుని కొరకు జీవించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు, విడిపిస్తాడు. అపాయం నుండి తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు. వీళ్ళ హృదయమును కలిగి ఉండాలి. మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగిస్తాడు. తన యొక్క బలమును, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనం ఆశ్రయించబడతాము, దీవించబడతాము. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. దేవుడు చేసిన మేలను బట్టి ప్రతి దినం కూడా దేవుని స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా మనము ఉండాలి. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా వీరుల హృదయంలో నాయన మాకు అనుగ్రహించండి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. తానే నీకు స్తోత్రాలు అయ్యా. దీన మనసు దయచేయండి అయ్యా. వినయము దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు. మాకు సహాయం చేయవాడు, మాకు మేలు చేయవాడో తండ్రి. అయ్యా నీ స్తోత్రాలు పోషించువాడో ప్రభా. అనుక్షరములు కాపాడే దేవుడో ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు అయ్యా. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభు. పరిపూర్ణ విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. నిసార్లో కనిపెట్టి ప్రార్థన చేసే జీవితం మాకు దయచేయండి అయ్యా. నీ కొరకు యథార్థంగా మేము జీవించాలి ప్రభా. నీకు స్తోత్రాలు ఆయన తండ్రి. అయ్యా యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడని వాగ్దానం చేసిన దేవుడో ప్రభా. అయ్యా నువ్వు వర్ధిల్ల చేసే దేవుడో ప్రభా. ఆశ్రయించే దేవుడో, అభివృద్ధి పరిచే దేవుడో నాయన స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా ఫలింపజేసే దేవుడో అయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు ఆయన. దేవానికి వందనాలు ప్రభా. అయ్యా సమాధానం ఇచ్చేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నెమ్మది దయచేయవాడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రతిదినం మేము మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభా. నీ మీద ఆధారపడాలి ప్రభా. నీ వైపు చూసే జీవితం మాకు దయచేయండి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. మా పక్షంగా ఉండి తండ్రి నువ్వు కార్యాలు చేసే దేవుడవు అయ్యా. న్యాయం జరిగించే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి తండ్రి. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరితిగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి గాక. ఆమేన్.